లో ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. సో మొదటిది ఇది, దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్. అండ్ ఇలాగ చేస్తూ 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 మెల్లగా ఏం చేయాలి, ఒక చేతితో బ్రీత్ ఇన్, ఒక చేతితో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ శబ్దం మీ ముక్కులో నుంచి మాత్రమే రావాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నీ జాయింట్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, రైట్? ఈ విధంగా చూసారా, హిప్ జాయింట్కి అంటే ఇంకా పైకి వస్తుంది చూడండి, ఆల్మోస్ట్ చెస్ట్కి షోల్డర్కి ఈక్వల్గా వస్తుంది. సో ఈ విధంగా రెగ్యులర్గా మన ప్రాక్టీస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ మీకు ఏ ఇబ్బంది అనిపించినా ఇమ్మీడియట్గా ఆపేసి చైర్లో కూర్చొని లేదా బెడ్ మీద పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో 30 seconds to 1 minute చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. ఈ విధంగా సేమ్ ఒక 30 seconds, అంటే మొదట్లో 30 seconds చేయండి. వారం 10 రోజులు చేసిన తర్వాత అలవాటు అవుతుంది, అప్పుడు 1 minute ఈజీగా చేయగలుగుతారు. సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం బ్రెత్ రేట్ పెరుగుతుంది కదా, శ్వాస వేగం పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. మరి దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి మీ ఇంట్లో చక్కగా 4 అడుగులు 10 అడుగులు ముందుకి వెనక్కి నడుస్తూ ముఖ ప్రాణాయామం, అంటే నోస్ బ్రీత్ ఇన్, మౌత్ బ్రీత్ అవుట్, ఈ విధంగా ఈ విధంగా. సో ముందుకి వెనక్కి నడుస్తూ ఫ్రీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. ఇది ప్రోస్టేట్ యోగా 2. సో కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇలా ఎన్నిసార్లు చేయాలి, 3 repetitions చేయాలి. మీరు 30 seconds చేసినా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సెకండ్ టైం, మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ థర్డ్ టైం, 1 minute చేసినా 3 times. సో ఈ విధంగా పొద్దున 3 times, మధ్యాహ్నం 3 times, సాయంత్రం 3 times, అండ్ మళ్ళీ ఈవినింగ్, ఇంకా బిఫోర్ డిన్నర్ కూడా మీరు ఇంకొకసారి చేసుకోవచ్చు. నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తగ్గేంత వరకు మీరు రోజుకి 4 పూటలు చేయండి. మహా అంటే 15-20 నిమిషాలు కేటాయిస్తే చాలు. పొద్దున ఒక 15-20 నిమిషాలు, అలాగే మధ్యాహ్నము, అలాగే సాయంత్రము, అలాగే బిఫోర్ డిన్నర్. సో ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే, మీకు అర్థం కాకపోతే నాకు మండే టు ఫ్రైడే ఈవినింగ్